ఇటీవల ఇరాన్పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో అనేక పెద్ద తలకాయలు నేలకూలాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని కూడా ఐడిఎఫ్ లక్ష్యం చేసుకుంది. ఆయనను లేపేయాలని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చేయని ప్రయత్నం లేదు. కానీ ఖమేనీని వారికి చిక్కకుండా యుద్ధాన్ని నడిపించారు. ఖమేనీ కోసం చాలా వెతికామని, ఆయన కనబడితే ఖచ్చితంగా చంపే వాళ్ళమని ఇజ్రాయెల్ తాజాగా అంగీకరించింది. అయితే ప్రాణభయంతోనే ఖమేనీ పారిపోయి దాక్కున్నారంటూ ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ వ్యాఖ్యానించారు. ఆయన తాజా కామెంట్స్ తీవ్ర చర్చకు దారితీశాయి. ఖమేనీ కోసం చాలా చోట్ల వెతికామని, జాడ తెలిసి ఉంటే ఖచ్చితంగా మట్టు పెట్టేవాళ్ళమని, కానీ ఆ విషయం తెలుసుకున్న ఖమేనీ లోతైన బంకర్లలో దాక్కున్నారని వ్యాఖ్యానించారు. ఆయన ఖమేనీని అంతమొదించేందుకు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ కు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చామని, కానీ ఆయన సురక్షితంగా ఎక్కడో బంకర్లో దాక్కుని క్షిపణి దాడులు చేయించారని పేర్కొన్నారు. అయితే భవిష్యత్తులో అలాంటి ప్రయత్నాలు సాగుతాయా అనే ప్రశ్నకు ఆయన మౌనం వహించారు. ఖమేనీపై కాట్జ్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. ఖమేనీకి ఇక భూమి మీద ఉండే హక్కు లేదు అని, ఖమేనీ పాలనను అంతమొదించడమే తమ లక్ష్యమని ఇరాన్ దాడులను ఉద్దేశించి ఖమేనీపై కాట్జ్ ఇటీవల ఎక్స్ వేదికగా ప్రకటించారు. అదే సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా ఖమేనీపై విరుచుకుపడ్డారు. ఖమేనీ అభినవ హిట్లర్ అని, ఆయన ప్రాణాలతో లేకుంటేనే శాంతి నెలకొంటుందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు కూడా వారికి వంత పడారు. మరోవైపు ఖమేనీ మాత్రం ఈ బెదిరింపులను తేలికగా తీసుకున్నారు. ఇరాన్ ఎప్పటికీ లొంగదు, బెదిరింపులకు భయపడదని స్పష్టంగా చెప్పారు. ఇజ్రాయెల్ ఇరాన్ ఉద్రిక్తతలు ప్రారంభమయ్యాక ఆయన టెహ్రాన్ను వీడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వ వర్గాలతో సంబంధాలు లేకుండా ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్కు దూరంగా గట్టి భద్రత మధ్య ఆయన సురక్షిత ప్రాంతంలో ఉన్నట్లు అక్కడి మీడియా వర్గాలు వరుస కథనాలు ఇస్తున్నాయి. ఈ క్రమంలో కాల్పుల విరమణ తర్వాత ఆయన జాడలేదంటూ ఇరాన్ వ్యాప్తంగా ఆందోళన మొదలైంది. ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ ఆయన తాజాగా ఓ వీడియో సందేశం విడుదల చేశారు. అయితే అందులో 86 ఖమేనీ కాస్త నీరసంగా కనిపించారు.